దయతల సద్గురు ప్రో మహారాజుకు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బృహనార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. దయతల సద్గురు ప్రో మహారాజుకు. చాలామంది ఈ లోకంలో దైవం అంటే ఇష్టం ఉంది. చాలామందికి భగవంతుడన్నా దైవం అన్నా ఇష్టమే. కానీ దైవం ఎలా ఉంటాడు అని ఒకడు ప్రశ్న వేస్తే వీళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి కూడా ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కానీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. దేవుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పి ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నారనుకోమ్మ, వాళ్ళ ఇంటి ఇలవేలుపు ఒక దేవుడు ఉంటాడు. వాళ్ళ ఇంటి ఇలవేలుపు ఒక దేవుడు ఉంటాడు. వాళ్ళు ఆచారం పాటించేటువంటి దేవుడు ఒకడు ఉంటాడు అనమాట. ఇంకా దేవుడు అంటే వాళ్ళకి ఆ దేవుడే గుర్తొస్తారు. ఇప్పుడు సపోజు కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇలవేలుపుంటారు. వెంకటేశ్వర స్వామి ఇలవేలుపుండే దేవుడు ఎవరు? మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా అత్తగారు వాళ్ళ ఇంటి దేవుడు శివుడు. ఫిక్స్ అన్నమాట. ఇక దేవుడు అంటే శివుడు, దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి, వీళ్ళిద్దరే దేవుళ్ళు వాళ్ళ దృష్టిలో. ఇక మిగతా వాళ్ళ దాంతో మాకు సంబంధం లేదు. మిగతా వాళ్ళ దేవుళ్ళు అయితే ఓకే, దేవుళ్ళు అయితే అయి ఉండొచ్చు. కాకపోతే మాకు మాత్రం దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు, శివుడే దేవుడు. మేము ఎప్పుడైనా దండం పెట్టాలంటే ఆ దేవుడికే దండం పెడతాం. మా అబ్బాయికి పెళ్ళి అయింది, ఆ దేవుడి దగ్గరికే పోతాం. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఆ దేవుడి దగ్గరికే వెళ్తాం. మొక్కు చెల్లించుకొని వస్తామని ఒక ఫిక్స్డ్ నాలెడ్జ్తో ఉన్నారు. ఒక ఫిక్స్డ్ నాలెడ్జ్తో ఉన్నారు. ఆ ఫిక్స్డ్ నాలెడ్జ్తో ఉన్నటువంటి వాళ్ళు ఇక దేవుని గురించి ఎక్కువ ఆలోచించరు. దేవుని గురించి తెలుసుకోవాలని ఎక్కువ ఆలోచించరు. ఎందుకంటే నాకు దేవుని గురించి తెలుసు అనుకుంటాడు. దేవుని గురించి నాకు తెలుసు అనుకుంటాడు. ఎందుకంటే నాకు మా ఇంటి ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడని నాకు తెలుసు. సంవత్సరానికి ఒకసారి పోయి వస్తూనే ఉంటుంది. ఒక్కోసారి అడిషనల్గా ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇయర్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ 3 సార్లు 4 సార్లు వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి మాకు. కాబట్టి మా దేవుడి గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆయన ఎప్పుడు పుట్టిండో తెలుసు, చరిత్ర మొత్తం నాకు తెలుసు. కాబట్టి ఇంక నాకు వేరే దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆలోచిస్తాను. కానీ ఈ ప్రపంచంలో ఏదైనా లేకపోతే ఏడ్చిన వాళ్ళు ఉంటారు. నాకు డబ్బులు లేకపోతే డబ్బులు లేవని ఏడ్చిన వాళ్ళు ఉంటారు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదని, పిల్లగాడికి పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదని, సంతానం అందకపోతే సంతానం అందని ఇలా బాధపడిన వాళ్ళు ఉంటారు తప్ప నాకు దేవుడు దర్శనం కాలేదని బాధపడ్డోళ్ళు ఎంతమంది ఉంటారు? నాకు దేవుడు దర్శనం కాలేదని ఏడ్చిన వాళ్ళు ఒక్కళ్ళైనా కనబడతారా? ఇల్లు లేదని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, ప్లాట్లు లేవని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు రాలేదని, సీట్ రాలేదని, ఉద్యోగం రాలేదని, పెళ్లి కాలేదని, సంతానం అందలేదని, ఆరోగ్యం బాగలేదని ఎన్ని రకాలుగా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ దేవుడు కానరాలేదని, దేవుడు దర్శనం కాలేదని, దైవ దర్శనం కాలేదని దుఃఖించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ అని చెబుతాం. సరే, వేరే వాళ్ళు దుఃఖించారో లేదో వదిలేద్దాం. మనం ఎప్పుడైనా దైవం కోసం అంత తప్పించినవా? దైవ దర్శనం కాలేదని అంత తప్పించినవా? ఆ ప్రయత్నం మనం చేయలేదు. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని అంత అవసరం మనకి రాలేదు. దేవుడితో అంత అవసరం మనకి రాలేదు. అంత అవసరం రాకుండానే మన పనులన్నీ పూర్తవుతున్నాయి. అలాంటి అవసరం రాకుండానే పనులన్నీ పూర్తవుతున్నాయి కాబట్టి ఇంకా దేవుడితో అంత బాండింగ్ లేదు మనకి, అంత అవసరం లేదు. ఎప్పుడైనా కనపడితే దండం పెట్టుకుంటే చాలనే పరిస్థితిలోనే ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు గుళ్ళో ఉంటాడు, మనం ఇంట్లో ఉంటాం. ఎప్పుడన్నా మనకి టైం పాస్ కోసం మన పిల్లగాడు కొడుకో కోడలో మనవడో మనవరాలు అట్ట వెళ్తుంటే నేను టెంపుల్కి వెళ్తానంటే తను కూడా నేను వస్తా అని చెప్పి వెళ్ళి ఒక దండం పడేసి వస్తారు. దండగేముంది? ఓ దండం పడేస్తే దండగేముంది? ఎప్పుడో ఒకసారి ఆయన ఆశీర్వదించబోతారా, అనుగ్రహించబోతారా, యూస్ఫుల్గా ఉండకపోతుందా అని చెప్పి అట్లా చేసేవాళ్ళు ఏమన్నా నిజంగా దైవాన్ని గురించి తెలుసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. కానీ రామకృష్ణ పరమహంస కాళికాదేవి విగ్రహాన్ని చూశాడు. కాళికాదేవి విగ్రహం దేవుడు అనుకోలే. కాళికాదేవి విగ్రహం దేవుడనని అనుకోలే. విగ్రహం దేవుడు కాదు, ఈ విగ్రహం వెనకాతల ఒక శక్తి ఉంది. ఆ శక్తి యొక్క దర్శనం నాకు కావాలని చెప్పి పరితపించిండు, ఏడ్చిండు. ఏడిస్తే ఆ ఏడ్చినటువంటి కన్నీళ్ళు అక్కడ కింద పడి అక్కడ ఉన్నటువంటి నేలంతా కూడా తడిసి ముద్దైపోయిందంట. అంతగా పరితపించిండు కాబట్టే ఆయనకి అమ్మవారి యొక్క దర్శనం అయింది. వివేకానంద స్వామి కూడా రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు దైవాన్ని దర్శించాలని వివేకానంద స్వామిని వస్తే రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామిని ఒక నది దగ్గరకు తీసుకెళ్ళి నదిలో ముంచిండంట. నదిలో ముంచి ఇట్లా అదిం పెట్టించిండంట. అదిం పెట్టి ఉంచితే
ఈయన అనుకున్నాను ఏమైనా పిచ్చెక్కిందా ఈయనకేంటి, నేను గట్టిగా నీళ్ళలో అదేం పెట్టాను, నేను కాసేపు ఉంటే నేను పోయేట్టున్నానని అనుకుంటాడు. తర్వాత కాసేపు అయిన తర్వాత పైకి తీస్తాడు. తీసిన తర్వాత అప్పుడు ప్రశ్న వేస్తాడు రామకృష్ణ సార్, నాయనా నీవు లోపల ఉన్నావు కదా, నీళ్ళల్లో ఉన్నావు కదా, నీళ్ళల్లో ఉన్నప్పుడు నీకు ఇల్లు గుర్తొచ్చిందా, తల్లిదండ్రులు గుర్తొచ్చారా, డబ్బులు గుర్తొచ్చినాయా, నీకేమైనా గుర్తొచ్చిందా? ఏమీ గుర్తురాలేదు. ఏం గుర్తొచ్చిందా? ఎప్పుడు నువ్వు పైకి చేయి తీస్తావా పైకి రావాలన్నది ఒక్కటే గుర్తు. నువ్వు ఎప్పుడు చేయి తీస్తావా పైకి ఎప్పుడు రావాలా, ప్రాణం నిలబడితే చాలా, అదొక్కటే ఉంది ధ్యాస, నాకు వేరే ధ్యాస లేదు. అంటే నీళ్ళల్లో ఉన్నప్పుడు బయటికి వస్తే చాలు అనే ఆ ఒక్క ధ్యాస నీకు ఏదైతే ఉన్నదో, అలాగే నీవు దైవాన్ని దర్శించాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయ ధ్యాసలన్నింటినీ విడిచిపెట్టి ఒక్క దైవాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆ ఒక్క ధ్యాస నీకుంటే దైవ దర్శనం అవుతుంది, లేకపోతే దైవ దర్శనం కాదు. మిగతా అందరూ దర్శించినట్టే ఆ గుళ్ళో ఉన్న విగ్రహాలను, ఆ ఫోటోల్లో ఉన్నటువంటి బొమ్మల్లో దండం పెట్టుకుంటారు, దర్శించుకుంటారు. అది పెద్ద విచిత్రం కాదు, అది ఎవరైనా దర్శించుకుంటారు. దానికోసం పెద్ద ప్రయత్నం ఏముందమ్మా? గుళ్ళో ఒక విగ్రహం పెట్టుంటుంది, లైన్లో వెళ్తావు, క్యూలో వెళ్తావు, రొటీన్గా అందరు దండం పెట్టుకున్నట్టే నువ్వు దండం పెట్టుకున్నావు. అందులో నీ విశేషం ఏముంది? నువ్వు చేసిన ప్రయత్నం ఏంది? నువ్వు గొప్ప చేసిన సాధన ఏముంది? గుళ్ళో ఉన్న విగ్రహాన్ని దర్శించుకొని దండం పెట్టుకోవడంలో నువ్వు చేసిన సాధన ఏముంది? నువ్వు సాధించిన ప్రగతి ఏముంది? రొటీన్గా అది 2వ తరగతి చదువుకున్నోడు కూడా వెళ్తాడు. నువ్వు పిహెచ్డీ చేసి నువ్వు సాధించింది ఏముంది? మనం ఇంత జ్ఞానం తెలుసుకొని భగవద్గీత చదివి గురువుగారి దగ్గర చేరి ఉపదేశాలు పొంది మంత్రానుష్ఠానాలు చేసి ఇక మనం కూడా అందరితో పాటు గుళ్ళో ఉన్న విగ్రహాన్నే దేవుడు అనుకుంటే ఇక నువ్వు గురువుగారి దగ్గర చేరడం ఎందుకు, భగవద్గీత చదవడం ఎందుకు కదా? అందుకే ఒకవేళ నిజంగా ఎవరైనా దైవాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన్నే అడగాల. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు, చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు, చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన నీవే అంటారు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన నీవే అంటారు, కానీ కంటికి కనరావు. అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన నీవే అంటారు, కానీ కంటికి కనరావు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే తిరుపతిలో ఉన్నాడంటారు, కాశీలో అంటారు, రామేశ్వరంలో అంటారు, షిరిడీలో అంటారు, శబరిమల అంటారు, రకరకాలుగా చెప్తున్నారు. అక్కడికి వెళ్తే కనపడతానడా? అక్కడేమన్నా చూసే దేవుడు ఉన్నాడా, మాట్లాడే దేవుడు ఉన్నాడా, వినే దేవుడు ఉన్నాడా? అక్కడికి వెళ్తే ఎలాంటి దేవుడు ఉన్నాడు? చూసే దేవుడు ఉన్నాడా అక్కడ? పోనీ మనం వెళ్ళగానే రానాయన నువ్వు మౌలాలి నుంచి వచ్చి నువ్వు అమ్మ మహాభక్తురాలు వీణా గారు రండి అని ఎప్పుడన్నా పలకరించిండా ఆ దేవుడు? లేదే. నువ్వు కాశీ రామేశ్వరం పోతే ఏమన్నా స్పెషల్ ఇన్విటేషన్ ఉందా? అక్కడ కూడా ఏం లేదు. రొటీన్గా గుంపులో గోవిందం నాకు నువ్వు కూడా పోతున్నావు, ఏం ఉపయోగం? అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన నీవే అంటారు, కానీ కంటికి కనరావు. వేదమును నా చెప్పారంటూ, శాస్త్రమును నా రాశారంటూ, బుక్కులు చదివిన భక్తులందరూ ముక్కులు మొక్కి తిరుగుతున్నారు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు, చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఏమంటున్నారు? ఓ నాయన, నేను కాశీలో ఉండడాన్ని కానీ, రామేశ్వరంలో ఉండడాన్ని కానీ, తిరుపతిలో ఉండడం కానీ నేను సొంతం చెప్పాను అనుకుంటున్నావా? ఇది వేదాల్లో చెప్పారు, శాస్త్రాల్లో చెప్పారు, వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను, నా సొంతం కాదు. నేను ఇది సొంతంగా చెప్పేటువంటిది కాదు. దేవుడు ఎక్కడున్నాడు అనే దానికి శాస్త్రాల్లో ఒక అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్నే నేను ప్రజెంట్ చేశాను, అంతే తప్ప నా సొంతం ఏమీ లేదు అని చెప్పి బొక్కులు చదివిన భక్తులందరూ మొక్కులు మొక్కి తిరుగుతున్నారు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు, చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? అంటే అయ్యా ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు, ఇలా కాకుండా ఏమైనా నాకు అడ్రస్ ఏమైనా ఉంటే చెప్తారా? ఆ దైవానికి సంబంధించినటువంటి కొంచెం హింట్, కొంచెం ఇంటిమేషన్ ఏమైనా ఉంటే ఇస్తారా? ఇస్తే నేను వెళ్ళి దర్శించుకుంటాను అని చెప్పి అడుగుతున్నారు. ఇంకో వెర్షన్. రాళ్ళల్లోన రప్పల్లోన కొండల్లోన కోనల్లోన నీళ్ళల్లోన నిప్పుల్లోన గుళ్ళల్లోన గురువుల్లోన చీమలు పెట్టిన పుట్టల్లోన ప్రాణం తీసే పాముల్లోన పశువుల్లోన పక్షుల్లోన కుక్కల్లోన చెక్కల్లోన ఉన్నామంటూ నిన్నే కొలిచారు, గుళ్ళను గట్టి పూజలు చేశారు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు, చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? మనమందరం ఎక్కడ ఎదుగుతున్నారు? రాళ్లల్లో విగ్రహాలు చేసి రాళ్లలో వెతుకుతున్నారు. మరి అక్కడ వెతికితే కనపడుతుందా? రాళ్ళు రప్పలు. కొండలు అంటే అమ్మ సింహాచలం అని, శ్రీశైలం అని, భద్రాచలం అని కొండలవి.
ఆ కొండల్లో దేవుడు ఉన్నాడని ఆ కొండలను టచ్ చేసి దేవుడని దండం పెడుతున్నావు. కొండల్లో దేవుడిని చూసినవా నువ్వు? నీకు కనిపించాడా కొండల్లో దేవుడు? నీళ్లలో దేవుడు ఉన్నాడని కుంభమేళాకు పోయారు మొన్న. కొన్ని కోట్ల మంది నీళ్లలో దేవుడు ఉన్నాడని కొన్ని కోట్ల మంది వెళ్ళారు. గోదావరిలో ఉన్నాడని, గంగా నదిలో ఉన్నాడని చెప్పి, కృష్ణానదిలో అని చెప్పి, గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ కురు కావేరి తుంగభద్ర చ కృష్ణ వేణీచ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తి అని చెప్పి నదులన్నింటిలో తిరుగుతున్నాడు దేవుడు ఉన్నాడని. మరి ఆ నదుల్లో దేవుడు కనపడ్డా నీకు? ఆ నదుల్లో దేవుడిని చూసినవా? నీళ్ళల్లోన, నిప్పుల్లోన, గుళ్ళల్లోన, గురువుల్లోన. నీళ్లలో ఉన్నాడు అంటారు కొంతమంది, నిప్పులో ఉంటాడు. నిప్పులోనే దేవుడు ఉన్నాడని దీపం వెలిగిస్తారు. నిప్పు అంటే ఏంటి? దీపం వెలిగిస్తే దీపమే దేవుడు అంటాడు. నీళ్లు దేవుడు అన్నాడు, ఇప్పుడు దాకా నీళ్ళు దేవుడు అన్నాడు, ఇప్పుడు దీపం దేవుడు అన్నాడు. దీపం దేవుడు అని ఎప్పుడు అంటాడు? కార్తీక మాసం రాంగులోనే దీపమే దేవుడు అంటాడు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహరణం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే. దీపం దేవుడు ఎప్పుడైండు? నీళ్లు పోసుకుంటే దేవుడు వస్తున్నాడు. నీళ్లు పోసుకుంటే దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? కార్తీక మాసంలో నీళ్ళల్లో మునిగితే దేవుడు. అర్థమైందా? నీళ్లు దేవుడు అని నీళ్లలో మునుగుతున్నాడు, దీపమే దేవుడు అని చెప్పి దీపం వెలిగిస్తున్నావు. ఇప్పుడు నీళ్లు దేవుడైందా? దీపం దేవుడైందా? ఎప్పుడైండు? నీకేమైనా అనుభూతికి అందిందా? లేదు. రొటీన్ గుంపులో గోవిందం. జనాలందరూ ఏది చేస్తే అది యూట్యూబ్లో లేకపోతే టీవీలో ఒక మాస్టర్ చెబుతున్నాడు, కార్తీక మాసంలో సోమవారం నాదున తెల్లవారుదామున 4:38 నువ్వు వెళ్ళి నీళ్లలో మునిగితే వెంటనే విష్ణు భక్తులైతే విష్ణుమూర్తి, శివభక్తులైతే శివుడు వచ్చి వెంటనే నిన్ను అనుగ్రహిస్తారు, అనుగ్రహించుగాక అంటాడు. వెంటనే 4:38 కంటే ఎన్నింటికి లేస్తారు? 3:30కే లేచి కూర్చుంటాడు. ఈయన 3:30కే లేచి కూర్చొని వణుకుతుంటాడు చలికి. అంటే స్నానం చేస్తే తప్పని కాదు. అర్థమైందమ్మా? స్నానం చేస్తే దేవుడికి స్నానానికి సంబంధం ఏంటి? అసలు దేవుడికి స్నానానికి సంబంధం ఏంటి? దీపానికి దేవుడికి సంబంధం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించినవా అసలు? పోనీ స్నానం చేస్తేనే దైవానుగ్రహం కలిగిందంటే అసలు నువ్వు స్నానం చెయ్యని రోజు ఎప్పుడు? ఏ రోజు స్నానం చేయటం లేదని ఇప్పుడు స్నానం చేస్తే నీకు పుణ్యం వస్తుంది అంటున్నారు అమ్మా. మనం ఏ రోజు స్నానం చేయలేదని ఇప్పుడు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటున్నారు. ఏ రోజు దీపం వెలిగించలేదని ఈ రోజు దీపం వెలిగిస్తే పుణ్యం వస్తుంది అంటున్నారు. కార్తీక మాసంలో స్నానం చేయాలా, దీపం వెలిగేయాలంటే మిగతా రోజుల్లో స్నానం చేయటం లేదా? ఒకవేళ ఎవరైనా కానీ మిగతా 364 రోజులు స్నానం చేయకుండా 365 రోజు స్నానం చేసి అమ్మయ్య సంవత్సరానికి ఒక్కరోజు నేను స్నానం చేస్తే కాబట్టి నాకు పుణ్యం వస్తుంది, నేను పవిత్రుని అవుతానని అనుకుంటే ఓకే. మరి రోజు స్నానం చేస్తున్నాం, మరి రోజు స్నానం చేసేదానికి ఇప్పుడు కార్తీక మాసానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? రోజు చేసే స్నానమే కదా ఆ రోజు చేసేది. మరి ఇంతలోకే పుణ్యం ఏడి నుంచి వచ్చింది? రోజు రాని పుణ్యం ఆ రోజే ఎందుకు వచ్చింది? నీళ్లలో ఏమైనా సెపరేట్ ప్రత్యేకత ఉందా ఆ రోజు? కొంచెం రివ్యూ చేసుకోవాలి. స్నానం దేనికి చేయాలి, స్నానం దేనికి చేయించాలని చెప్పారు. దీపం ఏ దీపం గురించి చెప్పారు? ఈ స్థూల శరీరానికి చేసే స్నానం గురించి కదా చెప్పింది అక్కడ. స్నానం చేయించాలని చెప్పింది స్థూల శరీరాన్ని. ఇది ప్రతోడు చేస్తారు, చదువు వచ్చినోడు చేస్తారు, చదువు రానోడు చేస్తారు, మంత్రం చదివినోడు చేస్తారు, మంత్రం చదవనోడు కూడా. దాని గురించి కాదు చెప్పింది. అర్థమైందమ్మా? లోపల ఉన్నటువంటి జీవుడికి స్నానం చేయించాలి. ముక్తి రావాలనుకుంటే, మోక్షం రావాలంటే ఎవరు స్నానం చేయాలా? జీవుడికి స్నానం చేయాలి. జీవుడికి ఉన్నటువంటి మాలిన్యాలు పోవాలి. వాడుకున్నటువంటి మాలిన్యాలు కడుక్కునే విధంగా, వాడుకున్నటువంటి మాలిన్యాలు పొయ్యే విధంగా నువ్వు స్నానం చేస్తే నీకు మోక్షం వస్తుంది. అది స్నానం అంటే. అది ఎక్కడ చేయాలి జీవుడు? భూమధ్య స్థానంలో త్రివేణి సంగమం అన్నారు మనకి. ఇడా పింగళ సుషుమ్నా నాడి ఈ 3 నదులు కలిసినటువంటి, అంటే మనకి చెప్తా గంగా యమున సరస్వతి 3 నదులు కలిస్తే కుంభమేళ అన్నారు కదమ్మా. అలాగే మనలో కూడా అలా గంగా యమున సరస్వతి స్వరూపమైనటువంటి ఇడా పింగళ సుషుమ్న అనేటువంటి 3 నాడులు బొట్టు పెట్టుకునే కాడ భూమధ్య స్థానంలో కలుస్తాయి. ఈ లోపల ఉన్నటువంటి జీవుడిని తీసుకెళ్ళి అక్కడ స్నానం చేస్తే పైన ఉన్నటువంటి సహస్రార చక్రంలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గర వెళ్ళి చేరతారు, కలుస్తారు. ఎప్పుడు? ఇక్కడ స్నానం చేయించడం నీకు కుదిరితే, జీవుడుకున్న మాలిన్యాలన్నీ పోతే, మురికంతా పోతే అక్కడికి వెళ్ళి అప్పుడు ఆ దీపాన్ని స్నానం చేశాక ఏం చేయాలా? దీపాన్ని వెలిగేయాలి. దీపాన్ని నువ్వు వెలిగేయక్కల, లోపల ఆల్రెడీ వెలుగుతూనే ఉంది. నువ్వు ఎప్పుడైతే త్రివేణి సంగమంలో స్నానం చేస్తావో అప్పుడే దీపదర్శనం అవుతుంది నీకు. అప్పుడే దీపదర్శనం అవుతుంది. ఇది కార్తీక మాసంలో మనకు చెప్పినటువంటి అర్థం.
అది తెలియక మనోళ్ళు కొండల్లో, కోనల్లో, నిప్పుల్లో, నీళ్ళలో అన్నిట్లో కూడా దైవాన్ని వెతుకుతున్నారు. అలా వెతికితే దైవం కనిపించడు. అంటే అందరూ చెప్పే దైవం వేరు, ఇక్కడ మనకు అనుభవపూర్వకంగా మన గురువుగారు చెప్పినటువంటి ఈ యొక్క దైవం వేరు. ఓకే అమ్మా. చెక్కల్లోన, కుక్కల్లోన, పశువుల్లోన, పక్షుల్లోన, కుక్కల్లోన, చెక్కల్లోన, ప్రాణం తీసే పాముల్లోన, చీమలు పెట్టిన పుట్టల్లోన. అర్థమైందమ్మా? చీమలు పెట్టిన పుట్టల దేవుడు అని చెప్పి ఎవరు ఎతుకుతారమ్మా? ఎవరైనా ఉన్నారు అట్లా ఎతికేవాళ్ళు? చీమలు పెట్టిన పుట్టల దేవుడు అని చెప్పి ఏమన్నా నాగుల చవితికి పాలు పోసే వాళ్ళు ఉంటారా ఏంటి? నీళ్లు పోయటం, పాలు పోయటం, నైవేద్యాలు పెట్టడం. అక్కడ నిజంగా పాము ఉంటుందో లేదో తెలియదు, కానీ వీళ్ళైతే చీమలు పెట్టే పుట్టలకి చేస్తారు. మళ్ళా ప్రాణం తీసే పాముల్లో కూడా దేవుడు ఉన్నాడని ఎతుకుతున్నారు. మళ్ళీ ఇంకెక్కడ ఎతుకుతున్నారని చెప్పారు? పశువుల్లో, పక్షుల్లో, కుక్కల్లో కూడా, చెక్కల్లో కూడా. అర్థమైందా? అంటే పశువులు దేవుడు అని చెప్పి, పశువులు అంటే ఇప్పుడు ఆవు ఉందనుకోమ్మ, ఆవును దేవుడని పూజ చేస్తారు. అర్థమైందమ్మా? కుక్క కాశీ పోయి వచ్చిందనుకో, కాలభైరవుడు అని చెప్పి దానికి పూజ చేస్తారు. కాలభైరవుడు అంటే శివుడు వాహనం అని చెప్పి పూజ చేస్తారు. చెక్కలు అంటే ఒక వుడ్తో చేసినటువంటి శిల్పాలు ఏవైతే ఉంటాయో, విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు అని చెప్పి మనం పూజ చేస్తూ ఉన్నాం. వుడ్తో ఎక్కడ చేస్తారో తెలుసమ్మా? మనకి పూరి జగన్నాథ్లో వుడ్డుతోటే విగ్రహాలు చేసి ఆ పూజ చేయటం అనేటువంటి ఆచారం ఉంది. అంటే అనేకమైనటువంటి ప్రదేశాల్లో దైవాన్ని ఎతుకుతున్నారు. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమంటున్నారు? గుళ్ళను కట్టి పూజలు చేస్తున్నారు. మరి గుళ్ళల్లో దేవుడు లేడా? మరి ఇప్పుడు మరి ఇంతకీ ఏమంటారు గురువుగారు? మీరు చెప్పే వర్షంలో ఇప్పుడు గుళ్ళల్లో దేవుడు లేడనా? అర్థం? గుళ్ళల్లో దేవుడు లేడని చెప్పాలి మన గురువుగారు. రాతిలో నుండిన బ్రహ్మముని తరమా తెలియుటకును నిజముగా చెప్పుమా, ఆత్మలో బ్రహ్మము గనుగొని ఆ తీరుని జీవులందు ఉన్నాడని గనుమా, నీలోన బ్రహ్మం నీవే గనుగొనుమా, చేతగాని గొల్ల మేక చంకన పెట్టి వెతికులాడిన రీతే వెర్రి వైతిరుగాకు అని చెప్పారు. రాతిలో నుండిన బ్రహ్మము నీతరమా తెలియుటకు నిజముగా చెప్పుమా. అసలు ప్రాణంతో ఉన్నటువంటి మనిషిలోనే దేవుడు కనపట్టాలా నీకు? ప్రాణాలతో ఉన్నటువంటి ప్రేమస్వరూపమైనటువంటి మనిషిలోనే దేవుడు కనపట్టాల. ఇంక నీకు రాళ్లలో ఏం కనపడతారైనా? రాళ్లలో ఏం చూస్తారు? ఎంతో ప్రేమ ప్రపూర్ణంగా పెంచినటువంటి తల్లిదండ్రుల్లో, అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో, భార్యలో, భర్తలో, కొడుకుల్లో, కోడల్లో, బిడ్డలో, అల్లుల్లో, మనవల్లో, మనవరాళ్ళు, వీళ్లలోనే నీకు దేవుడు కనబట్టలే. ఇంకా రాళ్లలో దేవుడు నేను ఎతికిందంటే, ఈయన చూసిందంటే ఏమి నమ్ముతాం? ఏం ఘనత సాధించుతానంటాం? రాయిని దేవుడు అనుకున్నాడా? రాయి లోపల దేవుడు అని అనుకున్నాడా? ఏ దైవాన్ని దర్శించాడు? ఈయనకు ఏ దేవుడు కనిపించాడు? రాతిలో నుండిన బ్రహ్మము నీతరమా తెలియుటకును నిజముగా చెప్పుమా. రాళ్లలో కూడా దేవుడు ఉన్నాడు, కానీ రాళ్లలో ఉన్న దైవాన్ని దర్శించేటువంటి సామర్థ్యం నీకుందా? అర్థమైందా? ఒకవేళ నువ్వు దర్శించగలిగితే, ఫస్ట్ నీలో దర్శిస్తే సర్వంలో కూడా దర్శించేటువంటి సామర్థ్యం నీకు పెరుగుతుంది అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఇంకా దేవుడిని ఎక్కడ ఎదుగుతున్నాడు? వైకుంఠంలో విష్ణుమూర్తివని, కైలాసంలో పరమశివుడమని, బ్రహ్మలోకమను బ్రహ్మము నీవని దండిగా నమ్మారు, నీకు దండం పెట్టారు. ఒక ఆయన విష్ణువే దేవుడు అంటాడు, ఆయన వైకుంఠంలో ఉంటాడని. ఒకడు శివుడే దేవుడని, ఆయన కైలాసంలో ఉంటాడని. ఇంకొక ఆయన బ్రహ్మయ్యే దేవుడు, ఆయన బ్రహ్మలోకంలో ఉంటాడని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఆరాధన చేస్తున్నారు. విష్ణుమూర్తి దేవుడని కొంతమంది, శివుడు దేవుడని కొంతమంది, బ్రహ్మదేవుడు దేవుడని కొంతమంది, ఇంకొంతమంది సరస్వతీదేవి దేవుడని కొంతమంది, లేకపోతే లక్ష్మీదేవి దేవుడని కొంతమంది, పార్వతీదేవి దేవుడు అని చెప్పి కొంతమంది ఇలా ఆరాధిస్తున్నారు. అంటే త్రిమాతలను సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని ఆరాధించే వాళ్ళు కనిపిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆరాధించేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. లేకపోతే వాళ్ళ యొక్క అవతారతత్వమైనటువంటి శ్రీరాముడని, శ్రీకృష్ణుడని, వెంకటేశ్వర స్వామి అని చెప్పి, దత్తాత్రేయుడు అని చెప్పి రకరకాల అనేకమైనటువంటి రూపాలతో దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు నిజంగా వాళ్ళని చూసారా? వాళ్ళతో మాట్లాడారా? శ్రీరాముని చూసారా? శ్రీకృష్ణుని చూసారా? వీళ్ళు చూడగలరా? రాముడితో మాట్లాడగలరా?
కృష్ణుడితో మాట్లాడగలరా? మనం మాట్లాడగలమా? మాట్లాడలేము. మనం మాట్లాడలేము. మరి ఇప్పుడు వీళ్ళు ఎలా దర్శించారు? ఎవరిని దర్శించారు? వీళ్ళు ఎలా దైవమని అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను అన్నమాట. దండిగా నమ్మారు, నీకు దండం పెట్టారు, పెక్కు రూపములు చెక్కియు భక్తులు నిక్కము కొలిచారు. వీళ్ళు ఇక ఒక్క దేవుడని కాదమ్మ, ఒక్క దేవుడని కాదు. పోచమ్మ తల్లి, చిత్తారమ్మ తల్లి, మనకి హైదరాబాద్ సిటీలోనే ఎంతమంది దేవుళ్ళు లేరు. మాంకాళమ్మ అమ్మవారు, అమ్మ మాంకాళి తల్లి లేదు, దుర్గమ్మ తల్లి లేదమ్మా, దుర్గమ్మ తల్లి కూడా ఉంది. మరి ఇట్లా ఎంతమంది దేవతలు లేరు? అనేకమైనటువంటి దేవతా రూపాలను మనం ఆరాధిస్తూ ఉన్నాం. పెక్కు రూపములు చెక్కియు భక్తులు నిక్కము కొలిచారు. అనేకమైనటువంటి రూపాలు కల్పించి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. కాకపోతేనంటే ఆ ఆరాధించేప్పుడు ఆ తత్వాన్ని దర్శించలేకపోతున్నారు. తత్వాన్ని దర్శించలేక విగ్రహమే దేవుడు అనుకుంటున్నారు తప్ప ఆ విగ్రహం వెనకాతలు ఉండేటువంటి శక్తిని దర్శించలేకపోతున్నారు. ఎగ్జాంపుల్, ఒక దేవత పేరు చెప్తామ్మా. ఆ అమ్మవారి పేరు మారెమ్మ. విన్నారమ్మ ఎప్పుడన్నా పేరు? మారెమ్మ. అదేనమ్మా. మారెమ్మ అంటే వేరే ఈయనకు తెలియక బొమ్మే దేవుడు అనుకుంటాడు. ఉద్దేశం అదే. మారే అమ్మ, మారే అమ్మ, మారే అమ్మ. అదే మారే అమ్మ అంటే ఏంటి? నిన్ను మార్చే తల్లి. ఇప్పుడు చిన్నప్పుడు ఎంత ఉన్నావు, ఇప్పుడు తర్వాత ఎంత అయిను, తర్వాత ఎంత అయిను, తర్వాత ఎంత అయిను, ఇప్పుడు ఎంత అయిండు, కృష్ణమూర్తి అని పిలువబడుతున్నాడు. మరి నిన్ను ఇంత మార్చింది ఎవరు? ఆ తల్లి, ప్రకృతి, జగన్మాత. మారే అమ్మ అంటే ఆమె. ఆ తత్వం తెలియక ఈ బొమ్మ పెట్టుకొని ఆ విగ్రహమే అమ్మ, ఏ విగ్రహమే అంటుండ అమ్మ. తత్వాన్ని తెలుసుకోగలగాలి. తత్వాన్ని తెలుసుకోకుండా విగ్రహాన్ని నమ్ముకుంటే సరే. అందుకే మనకు గురువు లభించారు, మనకి మంచి జ్ఞానాన్ని అందించే గురువు లభించారు కాబట్టి మనకి ఇది అర్థమైంది. మనం కూడా లేకపోతే ఇంతే సంగతులు, చల్తీగాడి మనం కూడా కొట్టుకొని పోయేవాళ్ళం. జనాలతో కూడా మనం కూడా కొట్టుకోమేము. వారిని ఆశ్రయించినాం కాబట్టి వారు ఆ సత్యాన్ని మనకు తెలియజేశారు. లేకపోతే మనం కూడా ఇంకా అట్లే మిగిలిపోయేవాళ్ళం. ఆ తత్వం మనకి అర్థమయ్యేటువంటిది కాదు కదా. ఇట్లా ఎన్ని అర్థాలు లేవు. ఇంకో మాట చెప్తాము, మీ అందరికి తెలిసింది. పోలేరమ్మ విన్నారమ్మ పేరు? పోలేరమ్మ అంటే విగ్రహం ఉంటుంది. బ్రహ్మంగారి సినిమాలో కూడా బ్రహ్మంగారు అంటాడు, పోలేరు నిప్పుదేశారా అంటాడు. ఎమ్మటే ఒక విగ్రహం గదిలో వచ్చింది. నిజంగా విగ్రహం మనిషి రూపాన్ని ధరించి నిప్పు తీసుకొని. ఇప్పుడు ఎవరైనా అట్లా పిలిస్తే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మ పోలేరమ్మ తల్లి? లేదు కదా. కానీ అర్థం అది కాదు, విగ్రహం కాదు అక్కడ చెప్పింది. ఆ విగ్రహం పేరు వెనకాతల ఉన్నటువంటి తత్వం మనకు బోధపడాలి. అర్థమైందమ్మా? 2-3 సార్లు ఆ పదాన్ని పోలేరు, మీరు పోలేరు, మీరు పోలేరు, మీరు ఎక్కడికి పోలేరు. అమ్మని దాటి మీరు ఎక్కడికి పోలేరు. అమ్మ అనుగ్రహం లేకుండా మీరు ఎక్కడికి పోలేరు. మీరు ఎక్కడికి పోలేరు. అమ్మ అనుగ్రహం లేకుండా మీరు ఆడికి పోలేరు. అమ్మ లేకపోతే నువ్వు ఎక్కడ సతికిల పడి ఉంటావు, అంతే ఉంటావు. అమ్మ ఉంటేనే యాడికైనా పోతావు. ఆ పోలేరు నిన్ను అటు ఇటు కదిలించేటువంటి చైతన్యం. అర్థం అదైతే అర్థం తెలియకుండా మనం విగ్రహాన్ని నమ్ముకుంటున్నాం. విగ్రహం కాదు, విగ్రహం వెనకాత ఉండేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా అర్థం చేసుకోలేదనగా ఇంక అక్కడే ఆగిపోతాం. మనం అర్థం తెలుసుకోకపోతే అక్కడే ఆగిపోతాం. అర్థం తెలుసుకుంటే మనకి మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. పెక్కు రూపములు చెక్కియు భక్తులు నిక్కము కొలిచారు, బాధలు బాపే ధీరుడవంటూ భజనలు చేశారు. ఇక భజన సంఘాలు మొదలైనవి. ఏమంటారు? నా బాధలు ఏమి నాయన, గుడికాడికి పో తగ్గిద్ది. కాళ్ళ నొప్పి, ఆ గుడికి పో. నడువు నొప్పి, ఆ గుడికాడికి పో. తలకాయ నొప్పి, ఆ గుడికాడికి పో. సంతానం లేదు, ఆ గుడికాడికి పో. ఉద్యోగం రాలేదు, ఆ గుడికాడికి పో. అర్థమైందమ్మా? అయితే అమ్మా, ఇప్పుడు మనిషికి బాధ కలిగినప్పుడు తన చుట్టూ తన పరిధిలో లేనప్పుడు ఆ బాధను తొలగించుకోవడం తన పరిధిలో లేనప్పుడు చుట్టూ వెతుకుతాడు. మనిషి చుట్టూ వెతుకుతాడు. ఏ మనిషి కూడా సపోర్ట్గా ఉండడు. ఏ మనిషి సపోర్ట్గా లేనప్పుడు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.
వీడికి ఏ దిక్కు లేదు కాబట్టి ఏ దిక్కుకు వెళ్ళినా వీడికి ఆదరించే మనిషి లేడు, ఏ దిక్కుకు వెళ్ళినా వీడిని ఆదరించే మనిషి లేడు. అప్పుడు ఎక్కడ డిపెండ్ అవుతారు? భగవంతుని మీద డిపెండ్. ఆ భగవంతుడు మరి ఇప్పటివరకు ఆయనకు గుళ్ళోనే ఉన్నాడు అనుకుంటున్నాడు కాబట్టి గుడి కాడికే వెళ్తారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాడు? ఇప్పుడు దాకా గుళ్ళోనే ఉన్నాడు అనుకుంటున్నాడు కాబట్టి గుడి కాడికే వెళ్తాడు. తప్పేం లేదమ్మా, తన పరిధిలో తాను ప్రయత్నం చేస్తున్నాడు, తన పరిధిలో తాను ప్రయత్నం చేస్తున్నాడు. నిజమైనటువంటి జ్ఞాని గుడికాడికి వెళ్ళాలా? అంతటా లేడా? ఎట్లా అంటే ఒక గురువు గారు అంటే ఒక పండిట్ అన్నమాట, వాళ్ళ బ్రదర్ని నేను షిరిడీ వెళ్తున్నాను, కొంచెం నాకు సపోర్ట్గా రా, షిరిడీ రా అని చెప్తారనమాట. షిరిడీ రమ్మంటే నేను ఎందుకు అంటాడు, దేవుడు దర్శనం చేసుకొని వద్దాం అంటాడు. నీ దేవుడు పరిమితమైన శక్తి గలవాడా సర్వాంతర్యామి అని ప్రశ్న వేసిండు. నీ దేవుడు పరిమితమైనటువంటి వాడా సర్వాంతర్యామ సర్వశక్తిమంతుడా అని ప్రశ్న వేసిండు. నా దేవుడు సర్వశక్తివంతుడు సర్వాంతర్యామి. ఓకే, నీ దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడా అన్నాడు. ఇక్కడ కూడా ఉన్నాడు. మరి నీ దేవుడు ఇక్కడ కూడా ఉంటే ఇప్పుడు నువ్వు దండం పెట్టుకుంటే ఆ దేవుడు ఇక్కడ ఉండి కూడా నిన్ను అనుగ్రహించగలడా? నువ్వు దండం పెట్టుకుంటే ఆ దేవుడు ఇక్కడ ఉండి కూడా నిన్ను అనుగ్రహించగలడా? అవును, నా దేవుడు అనుగ్రహించగలడని. మరి ఇక్కడ ఉండి దండం పెట్టుకుంటే కూడా నీ దేవుడు అనుగ్రహించగలిగితే మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళటం ఎందుకు? ఒకవేళ నీ దేవుడు సమర్థుడు కాదైతే, ఒకవేళ నీ దేవుడు సమర్థుడు కాకపోతే, పరిమితమైనటువంటి వాడైతే, ఆ గుడికే పరిమితమైతే, ఆ గుళ్ళోకి వెళ్తేనే అనుగ్రహించేటైతే వెళ్దాం. నీ దేవుడు మరి అంత పరిధి కలిగి ఉంటే, పరిమితమైనటువంటి వాడైతే గుడికి వెళ్దాం. పర్వాలేదు, గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా దేవుడు గుడికే కాదు దేశమంతా వ్యాపించి ఉన్నాడు నువ్వు అంటవా? ఓకే, అవసరం లేదు, గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమ్మా కవిత గారు, దేవుడు సర్వత్రా వ్యాపించి ఉంటే మళ్ళీ నువ్వు గుడికాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే నమ్మకం నీకు ఉండాలి కదా. ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే నమ్మకం ఉన్నటువంటి వాడు, సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఉన్నాడు అనే నమ్మకం ఉన్నటువంటి వాడు మళ్ళీ అక్కడికి వెళ్తాడా? అమ్మ, ఎక్కడ ఉంటే అక్కడే ఆరాధిస్తాడు, ఎక్కడ ఉంటే అక్కడే ఆరాధిస్తాడు. ఎందుకంటే తను ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈశావాస్యం ఇదగం సర్వం మెత్కించ జగత్యం జగత్ అని చెప్పారు. ఈశ్వరుడు సర్వత్రా నిండి నిభీకృతమై వ్యాపించి ఉన్నాడు అని చెప్పారు. ఓకే, అందుకని లోకంలో ఉన్నవాడు పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. కోరికలు తీర్చే దేవుడు అంటూ కోవెలగట్టారు. ఒక కోరిక తీరిందనుకో వెంటనే ఆయన గుడి కడతారు, ఇంకొక ఆయన వచ్చి ప్రారీ కడతారు, ఇంకొక ఆయన వచ్చి రాళ్ళు వేస్తారు, ఒక ఆయన వచ్చి గంట పెడతారు. నలుగురు కలిసి గుడి కట్టారు, పూజలు చేస్తుంటారు. ఓకే, మంచిదే, చేయటం మంచిదే. కాకపోతేనండి అంతరార్థం తెలుసుకోగలగాల, ఆ రహస్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అక్కడతో ఆగిపోకూడదు. ఆ వెనకాతల ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. దైవాన్ని గురించి పూర్తిగా సమగ్రంగా తెలుసుకోగలగాలి. ఓకే అమ్మ. మంత్రం యంత్రం తంత్రం అంటూ ప్రతిష్ఠ చేశారు. మంత్రం యంత్రం తంత్రం అంటూ ప్రతిష్ఠ చేశారు. అర్థమైందమ్మా? ఎందుకంటే అమ్మ, రాయి దేవుడు కాదన్నారు. ఎప్పుడవుతుంది? ఒక యంత్రాన్ని పెట్టి ఒక మంత్రశక్తిని అందులో ప్రతిష్ఠ చేస్తే, మంత్రశక్తిని అందులో ప్రతిష్ఠ చేస్తే దేవుడు అవుతాడు. లేకపోతే మామూలు రాయి అవుద్దంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు వీళ్ళు ఆరాధించేది నేను విగ్రహాన్ని కాదు, ఆ విగ్రహం వెనకాతల ఉండేటువంటి శక్తిని అని చెప్పి అంటారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విగ్రహంలోకి శక్తిని ప్రతిష్ఠించింది ఎవరు? శక్తిని తయారు చేసింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? ఎవరు తయారు చేశారు? ఇంతకుముందు లేని శక్తి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తయారు చేస్తే దేవుడయ్యారు? ఎవరు తయారు చేస్తే దేవుడయ్యాడు? ఇప్పుడు మా వినాయకుడు విగ్రహం తీసుకొని వస్తాం, వినాయక చవితికి వినాయకుడు బొమ్మ ఏదో ఒకటి మనం తీసుకొని వస్తాం కమ్మ, మట్టితో చేస్తుంది. కానీ రకరకాల ఆకృతుల్లో మనకు దొరుకుతున్నాయి కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రకరకాలు దొరుకుతున్నాయి కదా, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దండం పెడతాం, అవునా కదా? ఇప్పుడు అక్కడ దండం పెట్టినప్పుడు అది మట్టని దండం పెడుతున్నామా, వినాయకుడిని దండం పెడుతున్నామా? ఇప్పుడు వినాయకుడు అందులో ఉంటాడు కదా. వినాయకుడు ఉంటే వినాయకుడిని మళ్ళీ నీళ్ళల్లో పారేసి రావడం ఏంటి? వినాయకుడు దేవుడు ఉంటే
9 రోజులు దేవుడు ఉన్నప్పుడు మళ్ళీ 10వ రోజు దేవుడు లేడా? ఇంతలోకి ఎప్పుడొచ్చిండు, ఎప్పుడు వెళ్ళిండు, నువ్వు ఎప్పుడు చూసినావు, ఎప్పుడు పంపించను అంటే ఒక అవగాహన. ఒక మనిషి లేకపోతే ఒక భక్తుడు, ఒక సాధకుడు ఒక పూర్తి అవగాహనతో ఆ ప్రయత్నం చేయాలి, దైవానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? అలా ఏమీ లేకుండా నలుగురు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కాకుండా మనం గురువును చేరి ఉన్నాం కాబట్టి మనం ఇలా ప్రశ్నించుకోవటం, లేకపోతే అసలు మనకి థాట్సే రావు, ఇలా ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు. మన గురువు గారు చెప్పిన విధానం ఇది కాదు కదా. మిగతా వాళ్ళ ఆలోచన వేరు, మన గురువు గారి యొక్క ఆలోచన వేరు. మన గురువుగారు ఒక డిఫరెంట్ పద్ధతిలో దైవాన్ని దర్శింపజేశారు కాబట్టి ఆ పద్ధతిగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేయాలి, ఆ పద్ధతిగా మనం దైవాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే అమ్మ. కనిపించే స్థూలం కాదంటూ కనిపించని సూక్ష్మం నీవంటూ నాపం రూపం నటన లేని దైవం నిజమంటూ కొందరు వాదన చేస్తుంటే అవునో కాదో అంతుబట్టగా దిక్కులు చూశారు, నిగ్గు తేల్చమని వేదనతోట వేడుచు ఉన్నారు. ఒక ఆయనకి ఇన్ని రకాలు చెప్పేసరికి ఆయనకు డౌట్ వచ్చింది. అయ్యావండి గురువుగారు, అసలు మీరు నిజంగా అసలు దేవుడు ఏంటో మాకు చెప్పండి, ఇప్పుడు నిగ్గు తేల్చండి అంటే ఆ సత్యం ఏందో మాకు అర్థమయ్యేట్టు చెప్పండి. ఏమన్నారు? కనిపించే స్థూలము కాదంటూ కనిపించని సూక్ష్మం నీవంటూ. అర్థమైందమ్మా? వేదాంతంలో లెవెల్స్ ఉంటాయి, వేదాంతంలో లెవెల్స్ ఉంటాయమ్మా. మనం ఒక్కో లెవెల్లో ఒక్కో జ్ఞానాన్ని పొందుతాం అన్నమాట. ఫస్ట్ మనం గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమని చెప్తారు, మనకు ఏ లెవెల్లో చెప్తారంటే ఈ శరీరము ఈ దేహం అనేటువంటిది దేవాలయము, ఇందులో దేవుడు ఉన్నాడు, జీవుడు 21,600 సార్లు జపం చేస్తున్నాడు అని చెప్తారు. ఇది కొంతకాలం చెప్తారు. తర్వాత ఈ దేహము నశించేటువంటిది, లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్తారు. దేహము నశించేటువంటిది, లోపల ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది, శరీరము అశాశ్వతమైనటువంటిది, లోపల ఉన్న శరీరం శాశ్వతమైనటువంటిది అని చెప్తారు. ఇది క్షరము, అది అక్షరము, ఇది క్షేత్రము, అది క్షేత్రజ్ఞుడు. అంతేకమ్మ చెప్పేది. ఇది మనకు అర్థమైంది కదా. ఇలా చెప్తారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ చెప్పారు, సాంఖ్యం బోధించారు. తర్వాత తారకాన్ని బోధించారు. సాంఖ్య విచారణ, తారక విచారణ అయిన తర్వాత ఏమని చెప్పారు? బ్రహ్మము నుండే ఈ చరాచర జగత్తు మొత్తం ఏర్పడింది అన్నారు. నీలో ఉన్న చైతన్యము రెండు బ్రహ్మం యొక్క స్వరూపమే అని చెప్పారు. నీలో ఉన్న చైతన్యము రెండు పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పారు, బ్రహ్మం యొక్క స్వరూపమే. ఫస్ట్ ఏమని చెప్పారు? శరీరం వేరే, చైతన్యం వేరే అని చెప్పారు. మళ్ళీ విచారణ చేసిన తర్వాత మళ్ళీ బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ సాంఖ్య విచారణ ఏమని చెప్పారు? బ్రహ్మమే పరిణామం చెంది ఈ శరీరాన్ని ధరించింది అన్నాం. ఇప్పుడు శరీరంలో ఉన్నది, శరీరము రెండు ఒక్కటే. శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యము కంటే శరీరము భిన్నము కాదని చెప్పి మనకు బ్రహ్మాండ పంచీకరణలో, పిండాండ పంచీకరణలో చెప్పారు. అదే విషయాన్ని తారకంలో కూడా దృఢం చేశారు. అర్థమైందమ్మా? ఈ శరీరాలన్నీ సృష్టించింది ఆయనే, ఈ శరీరాల యొక్క రూపాన్ని పొందింది ఆయనే, ఈ శరీరాల్లో ఉన్నది కూడా ఆయనే. అర్థమైందమ్మా? ఇప్పుడు మరి ఇందులో ఏది సత్యము, ఏది అసత్యము? రెండిటిగా ఉన్నది ఒకటే అయినప్పుడు మనం లోపల ఉన్న ఆత్మ సత్యమని, దేహం అసత్యమనే భావంలో ఉన్నాం కదా. ఈ భావాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయగలగాలి. అర్థమైందమ్మా? ఏ సాధకుడైతే ఈ జ్ఞానం కలిగి ఉంటాడో, దేహమును సమానంగా చూడగలుగుతాడో, ప్రకృతిని పురుషుణ్ణి సమానంగా చూడగలుగుతాడో అతడు జ్ఞాని అని అర్థం. ఇప్పుడు అంతటా పరమాత్మే ఉన్నప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని నువ్వు ధ్యానం చేసి చూసేది ఇంకెవరిని? అమ్మ, చాలామంది సాధన చేయాలంటారు, కళ్ళు మూసుకుంటారు. సాధన చేయాలంటే కళ్ళు మరి బయట ఉన్నది దేవుడే అయినప్పుడు, లోపల ఉన్నది దేవుడే అయినప్పుడు, నీకు మళ్ళీ బయట ఒకళ్ళు లోపల ఒకళ్ళు లేనప్పుడు మళ్ళీ నువ్వు కళ్ళు మూసుకొని చూడాల్సింది ఎవరిని? ఏమీ తెలియని వాళ్ళు, స్టార్టింగ్లో ఉన్నోళ్ళు కళ్ళు మూసుకొని దైవాన్ని దర్శించాలంటారు. లెర్నర్స్కు చెప్పారు అది.
స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి నాయన కళ్ళు మూసుకో, ఏకాగ్రతగా లోపల నువ్వు ధ్యానం చేసుకో, జ్యోతి స్వరూపం దర్శింపబడుతుందని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు విచారణ చేసి ఇంత జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళీ నువ్వు కళ్ళు మూసుకొని చూడాల్సిందేముంది? లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే అని చెప్పినప్పుడు, అంతటా ఒకే స్వరూపము వ్యాపించి ఉన్నదని చెప్పినప్పుడు మళ్ళీ నేను కళ్ళు మూసుకొని దేవుడిని చూస్తానని అంటే బయట ఉన్నది దేవుడు కాదనేగా అర్థం. అర్థమైందమ్మా? ఏమని చెప్పానండి? అణువణువు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పినప్పుడు మరి ప్రతి పదార్థం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అయినప్పుడు, చరాచర జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అయినప్పుడు పరమాత్మ స్వరూపం కానిది ఏముందని చెప్పి ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇందులో పరమాత్మ కానిదేముంది? ఈ ప్రపంచంలో పరమాత్మ యొక్క సంబంధం లేకుండా, పరమాత్మతో సంబంధం లేకుండా ఉనికి కలిగి ఉన్నటువంటి వస్తువు కానీ, పదార్థం కానీ, మనిషి కానీ, ప్రాణి కానీ ఉన్నారా? పరమాత్మతో టచింగ్ లేకుండా, పరమాత్మ యొక్క రిలేషన్ లేకుండా, పరమాత్మ యొక్కతో సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో ఏ పదార్థానికైనా కానీ, ఏ వస్తువుకైనా, ఏ మనిషికైనా, ఏ ప్రాణికైనా ఉనికి కలిగి ఉంటుందా? ఉనికి కలిగి ఉన్నది అంటే అది ఖచ్చితంగా అది పరమాత్మ ఉన్నట్టే అర్థం. అది చైతన్యం అవ్వచ్చు, చైతన్యం కావచ్చు, అది చేతనము అవ్వచ్చు, చైతన్యము కావచ్చు, అది జడము కావచ్చు, చైతన్యము కావచ్చు. పరమాత్మ ఇప్పుడు ఒక రూపం చైతన్యంగా ఉన్నాడా, జడంగా ఉన్నాడా? అయితే అమ్మా, పదార్థము వేరు, శక్తి వేరు కాదు. శక్తి పదార్థము రెండు ఒకటే. శక్తి వేరే, పదార్థం వేరే కాదు. స్థూలము సూక్ష్మంగా మారుద్ది, సూక్ష్మము స్థూలంగా మారుద్ది. విత్తనం ఉందనుకో, ఇంత ఉంటుంది కదా, భూమిలో పెట్టిను, మళ్ళీ స్థూల రూపాన్ని పొందుద్ది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చిన్న సూక్ష్మ రూపాన్ని విత్తనాన్ని పొందుద్ది. మళ్ళీ ఇది డిస్మాంటిల్ అయిపోయింది, మళ్ళీ ఇది ఒక స్థూల రూపాన్ని పొందుద్ది. స్థూలంగా సూక్ష్మంగా పరిణామం చెందడం సృష్టిలో సహజం. పదార్థం శక్తిగా మారడం, శక్తి పదార్థంగా మారడం సృష్టిలో సహజం. ఇది గమనించక మళ్ళీ పదార్థం వేరే, శక్తి వేరే అనేటువంటి భావనతో ఉన్నాడు. రెండు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలగాలి. వేరువేరుగా లేదు. మనిషి ఎట్లా ఆలోచిస్తాడు? సూక్ష్మంగా ఉన్నటువంటి శక్తిని దైవం అనుకుంటున్నాడు, స్థూలంగా కనిపించేటువంటి పదార్థాన్ని అసత్యం అనుకుంటున్నాడు. ఇది అసత్యమని, అది సత్యమని భావిస్తూ ఉన్నాడు. ఇది ఓకే, ఇది తప్పని చెప్పట్లేదు. ఇది ఎవరికి చెప్పారు? స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి లెర్నర్స్కి చెప్పారు. మనం మరి హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పరిపూర్ణులు అయినప్పుడు, ఈ పరిపూర్ణులు చెప్పే పాఠం కూడా కాదు ఇది, మిడిల్ క్లాస్లో వాళ్ళకి చెప్పేది. పరిపూర్ణ ఇంకా హయ్యెస్ట్ నాలెడ్జ్ చెప్తారు కదా. ఇప్పుడు మనం ఎలా దర్శిస్తున్నాం? పరమాత్మను మనం ఎలా దర్శిస్తున్నాం? లోపల ఉన్నాడు అనుకుంటున్నామా, బయట కూడా ఉన్నాడు అనుకుంటున్నామా? ఇప్పుడు అంతటా ఉన్నాడు అనే జ్ఞానం కలిగినప్పుడు ఇంకా అసలు సంశయమే లేదు. మనం అంతటా ఉన్నాడని చెప్పి అనుకోలేకపోతున్నాం. మనం కాదు, కొంతమంది. అలా కాకుండా అంతటా దైవాన్ని దర్శించగలగాలి. ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్ర సర్వోపగతుడు, ఎన్నెందు వెతికి చూసిన అందందేయగలడు దానవాగ్రణిని వింటాను. వెతికి చూడటం నీకు రావాలి. ఆ సూక్ష్మ బుద్ధి మనకు ఉండాలి. చూడటం వస్తే, ఆ జ్ఞాననేత్రం మన దగ్గర ఉంటే సర్వత్రా దైవాన్ని మనం దర్శించగలుగుతాము అని చెప్తున్నారు ఇక్కడ. నామము రూపము నటనలు లేని దైవము నిజమంటూ కొందరు వాదన చేస్తుంటే, ఇంకా కొంతమంది ఇంకా హయ్యెస్ట్ నాలెడ్జ్తో ఆలోచించి ఇంకా ఏమని చెప్పారంటే, దేవుడు అంటే ఆయనకి నామం ఉండకూడదు, రూపం ఉండకూడదు, నటన క్రియ కర్మలు లేనటువంటి వాడు దేవుడు అని చెప్పారు. ఇప్పుడు మనం దేవుడు అంటే ఒక పేరు చెప్పు అన్నాం అనుకో, ఆ పేరు ఉంటే ఆయన దేవుడు కాదు, రూపం ఉంటే ఆ దేవుడు కాదు, ఆయన మంచి చేస్తారు చెడు చేస్తారు ఆ దేవుడు కాదు. నామము రూపము నటన క్రియ ఉంటే ఆయన దేవుడు కాదు. ఇప్పుడు మనం చెప్పుకునే దేవుళ్ళకి పేర్లు ఉన్నాయా లేవా, రూపాలు ఉన్నాయా లేవా? ఫస్ట్ పేరు చెబితే రూపం గుర్తొస్తుంది, రూపాన్ని చూస్తే పేరు గుర్తొస్తుంది. సపోజ్ అమ్మా, ఇప్పుడు అరటి పండు అన్నం అనుకోమ్మా, పండు గుర్తొస్తుందా లేదా? పేరు అంటే నామాన్ని తలుచుకుంటే రూపం గుర్తొస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నామాన్ని తలుచుకోలేదు, రూపాన్ని చూస్తున్నాం. రూపాన్ని చూస్తే నామం గుర్తుకొస్తుందా లేదా?
రూపాన్ని చూస్తే నామం గుర్తుకొస్తుంది, నామాన్ని తలుచుకుంటే రూపం గుర్తొస్తుంది. మనం అలా కనెక్ట్ అయ్యి ఉన్నాం, నామరూపాల కల బందీ అయ్యి ఉన్నాం, నామరూపాల కల మనం అటాచ్ అయ్యి ఉన్నాం. అలా సాలిడ్గా బాండింగ్ అయ్యింది మనకి నామరూపాలతోటి. కాబట్టి వెంటనే వాటిని మనం తెంచుకోలేము. కొంతమంది అలా కూడా నామరూపాలు లేనటువంటి వాడు దేవుడు, నామరూపాలతో ఉన్నటువంటి వాడు దేవుడు కాదు అంటున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. అర్థమైందమ్మా? దైవాన్ని గురించి, సగుణాన్ని గురించి, సగుణ సాకారాన్ని గురించి తెలుసుకుంటే సగం తెలిసినట్టు, నిరాకార నిర్గుణాన్ని మాత్రమే తెలుసుకుంటే సగం తెలిసినట్టు. సగుణాన్ని, నిర్గుణాన్ని, సాకారాన్ని, నిరాకారాన్ని రెండింటినీ తెలుసుకున్నటువంటి వాడికి పూర్తిగా తెలిసినట్టు అర్థం. కేవలం సగుణమే దేవుడు అంటే అది రాంగే, కేవలం నిర్గుణమే దేవుడు అంటే అది కూడా రాంగే. దేవుడు అంటే సగుణం కాదు, నిర్గుణం కాదు, సాకారం కాదు, సగుణ నిర్గుణాలుగా, సాకార నిరాకారాలుగా పదార్థము శక్తిగా ప్రకటితమవుతూ ఉన్నాడు. ఒక్కోసారి అట్లాగా ప్రకటితమవుతాడు, ఒక్కోసారి ఇలా ప్రకటితమవుతాడు. మనం దర్శించేటువంటి సామర్థ్యం మనకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ నిన్న కూడా చెప్పుకున్నాం. ఎట్లా అంటే సపోజ్ ఒక కింటా కట్టెలు ఉన్నాయి, అక్కడ ఒక కింటా కట్టెలు ఉన్నాయి. అగ్గిపుల్ల తీసేసినాం. అగ్గిపుల్ల తీసేస్తే మొత్తం మాడి భస్మం అయిపోయింది. భస్మం అయిపోయిన తర్వాత ఇందాక కింట 100 కేజీలు ఉంది కదా, 1 కేజీ ఎక్కువే ఉంది, 100కి 1 కేజీ ఎక్కువే ఉంది. మళ్ళీ ఆ బూడిద మొత్తం తీసి మళ్ళీ తోక వేసిండు. ఇది కూడా 100 ఉంటుంది కదా, ఉండదమ్మా? 100 కేజీలు ఉంది ఇందాక, 100 కేజీలు కట్టెలు కాల్చిను, బూడిద మొత్తం ఎత్తును, మళ్ళీ తూకం వేసును, ఇద్దామని చెప్పి ఇస్తే 9 కేజీలే ఉంది. అది 100 కేజీల కట్టెలను కాలిస్తే 9 కేజీలే ఉంది. మరి ఇప్పుడు మిగతా ఉన్నటువంటి 90 కేజీలు ఎక్కడ పోయినట్టు? అదేమైనట్టు? 90 కేజీలు సూక్ష్మ రూపంలో ఉందని అర్థం. ఈ ప్రపంచంలో నాశం అనేటువంటిది లేదు దేనికి. స్థూలం రూపంలో ఉన్నది సూక్ష్మంగా మారుతుంది. మళ్ళీ అలా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆవిరి రూపంలోనూ, వాయు రూపంలోనూ, శక్తి రూపంలోనూ వ్యాపించుకున్నటువంటి ఆ పదార్థం మళ్ళీ మనం విత్తనాన్ని నాటినప్పుడు మళ్ళీ అది యాసిటీస్ వచ్చి మళ్ళీ చెట్టుగా మారిపోయింది. పంచభూతాల్లో ఉంటుంది. పదార్థం శక్తిగా, శక్తి పదార్థంగా, స్థూలం సూక్ష్మంగా, సూక్ష్మం స్థూలంగా ఈ సృష్టిలో పరిణామం చెందడం సహజమే. అందుకని దైవాన్ని నువ్వు దర్శించేప్పుడు స్థూలంగా ఉన్నది రైటే, సూక్ష్మంగా ఉన్నది రైటే, సగుణంగా ఉన్నది రైటే, నిర్గుణంగా ఉన్నది రైటే, సాకారంగా ఉన్నది రైటే, నిరాకారంగా ఉన్నది రైటే, 2 రూపాలుగా ప్రకటితమవుతుంది. నువ్వు ఎలాగైనా దర్శించుకో, నీ ఇష్టం, నీ సామర్థ్యాన్ని బట్టి 2 రూపాల్లో ఉన్నది కూడా ఆ దైవము అనేటువంటి జ్ఞానంతో మనం జీవించగలగాలి. మిగతా అందరూ కాదు, మన గురువుగారు అలా చెప్పారు. మనకు అలా చెప్పారు. అవునా కాదో అంతుపట్టగా దిక్కులు చూశారు, నిగ్గు తేల్చమని వేదనతోడు వేడుచున్నారు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఎంత చెప్పాలా? అడ్రస్ కూర్చి ఎంత చెప్తే అర్థమైంది ఈయనకి? తెలియదు. అణువణువున నీవున్నా, కణకణమున నిండున్నా, మాటలు రాని రాతి బొమ్మలు మర్మం చెప్పేనా, మనసారా చెబుతా మంచిగా వినరండి. నువ్వు గుళ్ళోకి వెళ్తే చెప్పరు ఈ రహస్యాన్ని. గుళ్ళోకి చెప్తే అక్కడ గుళ్ళో ఉండేటువంటి విగ్రహాలు చెప్పవు అని చెప్తున్నారు. మాటలు రాని రాతి బొమ్మలు మర్మం చెప్పేనా, అక్కడ చెప్పే అవకాశం లేదు. ఏమని చెప్తున్నారు? మనసారా చెప్తా మంచిగా కష్టములు నా తోడై నిలిచే మనిషిని చూడండి. నువ్వు చెప్పితే ఏదైనా వినాలంటే ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు కావాలి నీకు ఎలాంటి వాడు కావాలా? మనం ఉన్నామనుకోమ్మా, మనిషికి ఎవరు చెప్తే వింటాడు? ఎలా అర్థమవుతుంది? ఒక బొమ్మ వచ్చి చెప్పగలుగుద్దా? ఒక పక్షి వచ్చి చెప్పగలుగుద్దా? ఒక పాము వచ్చి చెప్పగలుగుద్దా? ఒక ఆవు వచ్చి చెప్పగలుగుద్దా? ఏదొచ్చి చెప్తే వింటాడు మనిషి? ఏది వచ్చి చెప్పగలదా మనిషికి అర్థం కావాలంటే ఇంకో మనిషే వచ్చి చెప్పాలి తప్ప. దైవం మానుష రూపేణ, దేవుడు మనిషి రూపంలో వచ్చి చెప్తేనే వింటాడు. మనిషి రూపంలో వచ్చి చెప్పకపోతే తెలుసుకునే ఛాన్సు అందరికీ లేదు. మీకు మహాత్ములు ఉన్నారనుకోమ్మ, ఇప్పుడు దత్తాత్రేయుడు లాంటి వాళ్ళు ఉన్నారనుకోమ్మ, దత్తాత్రేయుడు వారికి మనిషి రూపంలోనే వస్తేనే అని కాదు, ఏ రూపంలో ఉన్నా దైవాన్ని గుర్తించగలడు. ఏ రూపంలో ఉన్నా ఆ జ్ఞానాన్ని, ఆ గురువుని దర్శించే సామర్థ్యం దత్తాత్రేయుడు లాంటి మహాత్ములకు ఉంది. మనం అనుకుంటుందా? అర్థమైందమ్మా? ఒక మనిషి రూపంలో వచ్చి చెబితేనే నమ్మకం కుదరట్లేదు.
ఇంకా మరి ఎట్లా? అదే మన సారా చెప్తా మంచిగా విన. కష్టంలో నా తోడై నిలిచే మనిషిని చూడండి, ప్రాణాలను పోసే దైవం అతనండి, అతనంటే ద్వేషం మానండి, బుద్ధి బలంతో యోచన చేసి సత్యం ఎరగండి. అర్థమైందమ్మా? ఒక బుద్ధిమంతుడైనటువంటి, ఒక జ్ఞాని అయినటువంటి ఒక మనిషి ఎవరైతే ఉన్నారో అతడు సద్గురువు. అతడు ఎవరు? సద్గురువు. ఆ సద్గురువు రూపంలో వచ్చి చెబితే మీరు శ్రద్ధగా వినండి. అట్లా కాకుండా నేను వేరే రూపంలో ఎక్కడెక్కడో ఎదుగుతా ఉంటే నువ్వు ఎక్కడెక్కడో వెతికితే దర్శింపబడేటువంటిది సరైనటువంటి జ్ఞానం కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ మర్మాన్ని విప్పి చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆ రహస్యాన్ని చెప్పేటువంటి గురువును నీవు ఆశ్రయించు అని చెప్పేటువంటి అర్థం. దివ్యమైన ఆ దైవం ఇలలో మనిషిగా పుట్టాడు, సాధన శోధనలు ఎన్నో చేసి తత్వం ఎరిగాడు. అర్థమైందమ్మా? ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరు? దివ్యమైన దైవం. ఆ దైవం ఇలలో మనిషిగా పుట్టాడు. మనిషిగా పుట్టి, ఇప్పుడు సీతమ్మ గారు ఎలా పుట్టారు? మనిషిగా పుట్టారు. శ్రీ సదానంద పసుపులేడ సీతమ్మ గారు ఒక మానవ రూపాన్ని ధరించి వచ్చారు. అర్థమైందమ్మా? శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజు గారు ఒక మనిషి రూపాన్ని వచ్చారు. జగదాధారుండని భగవంతుడు ఈ జగతిలోన భక్తుల కొరకై శ్రీగురు రూపము దాల్చి నిగమాంత వేద్యుని నిజరూపం ఎరిగించే కొరకు, ఎరిగిన వారికి ముక్తిచ్చే కొరకు అన్నారు. జగదాధారుండని భగవంతుడు, ఈ జగత్తు మొత్తానికి కూడా ఆధారభూతమైనటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ భగవంతుడు, జగదాధారుండని భగవంతుడు ఈ జగతిలోన, ఈ ప్రపంచంలో భక్తుల కొరకై, భక్తులను ఉద్ధరించడం కోసం శ్రీ గురు రూపము దాల్చి వారు గురు రూపాన్ని ధరించి ఈ లోకంలో అవతరించి ఒక మనిషిలాగా నడయాడారు. వారు మనిషిగా జన్మించి ఏం చేశారు? సాధన శోధనలెన్నో చేసి తత్వం ఎరిగారు. వారు కూడా వెంటనే రాంగలోనే ఇలా కూర్చొని నేను మహాజ్ఞానాన్ని పొందానని చెప్పలా. వారు కూడా ఒక గురువుని చేరారు, సాధన చేశారు, గురువు యొక్క అనుగ్రహంతో విచారణ చేశారు. శోధన అంటే విచారణ చేశారు, సాధన చేశారు, శోధన చేశారు. ఒక మనిషిగా పుట్టారు, గురువుని ఆశ్రయించారు, సాధన చేశారు, శోధన చేశారు. చేసి ఆ యొక్క తత్వాన్ని వారు తెలుసుకున్నారా లేదా? అదే చెప్తాను. దివ్యమైన ఆ దైవం ఇలలో మనిషిగా పుట్టాడు, సాధన శోధన ఎన్నో చేసి తత్వం మెరిగాడు, తానే దైవం అన్న నిజమ్మును టక్కున పట్టాడు. ఆ గురువుగారు ఏం చేశారు? సాధన శోధన చేసి తానే దైవము అనేటువంటి సత్యాన్ని టక్కున పట్టుకున్నారు. వారు పట్టారు. అమ్మగారు పట్టుకున్నారు, నాయనగారు చెప్పారు, అమ్మగారు టక్కున పట్టుకున్నారు. పైనుండి కిందకు దిగుతూ వచ్చి జీవుడు అయ్యాడు. ఇప్పటి వరకు బ్రహ్మము నుండి అవ్యక్తం నుండి మహత్తుడు మహదాంకారం పంచతన్మాత్రుడు పంచమహాభూతులు చరాచర జగత్తు మానవుడు, ఇందులో శరీరంలో జీవుడుగా ఉన్నాను అని అనుకున్నాడు. అర్థమైందమ్మా? పైనుంచి కిందకు దిగుతూ వచ్చి ఈ దేహాన్ని ధరించి జీవుడు అనేటువంటి భావనతోటి దేహం అనేటువంటి భావనతో జీవిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు సాధన చేసి మెట్లను ఎక్కి దేవుడు అయ్యాడు. ఆ గురువుగారు మళ్ళీ ఏం చేశారు? సాధన చేసి ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ పైకి పోయి అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, యమాత్మ బ్రహ్మ అనేటువంటి జ్ఞానాన్ని వారు పొందారు. ఇప్పుడు ఏమయ్యారు? నేనే దైవమే నేను, దైవము నాకంటే భిన్నంగా లేడు అని చెప్పి వారు చెప్పారు. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. అయితే ఈ మరుగున తెలియని మనుషులందరూ తిరుగుతూ ఉన్నారు. ఈ రహస్యాన్ని తెలుసుకొని మిగతా మనుషులందరూ ఉంటారుగా, వాళ్ళందరూ తిరుగుతున్నారు. తిరుగుతూ ఏమంటున్నారు? దేవుడు ఎక్కడని ప్రశ్నలు వేస్తూ గడుపుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా తెలియలేదనమాట. దేవుడు ఎక్కడున్నాడు, వాళ్ళని వీళ్ళని అడిగితే ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఈ జన్మ అయిపోయింది, వచ్చే జన్మ, పై జన్మ, ఆ జన్మ ఇలా అనేకమైనటువంటి జన్మలు తిరుగుతూనే ఉన్నారు. కానీ అలా తిరగకుండా ఒక గురువుని ఆశ్రయించి వారి వలె సాధన చేసి శోధన చేసి ఆ తత్వాన్ని పట్టుకుంటే తానే బ్రహ్మం అనేటువంటి సత్యము బోధపడుతుంది. ఆ సత్యము బోధపడినటువంటి వాడికి ఒక నిలకడ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? నిలకడ ఏర్పడుతుంది. ఇప్పుడు ఆయనకు దైవం గురించి అడ్రస్ తెలిసిందా లేదా?
ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు, చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు అంటే ఇప్పుడు దైవాన్ని దర్శించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ గురువు గారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పాలా ఆ దైవానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడున్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పి వారు చెబితే మనకి బోధపడుతుంది. అదేనమ్మా. ఇక అది మనకు అర్థం కాకపోతే తిరుగుతూనే ఉంటాం. మిగతా వాళ్ళందరూ తిరిగినట్టు మనం కూడా తిరుగుతూనే ఉంటాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు కాళ్ళకు ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పీకి, ఆ చక్రాలను పీకి ఎటు తిప్పకుండా ఆ గురువు యొక్క సన్నిధిలో కూర్చొని, లేకపోతే ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకున్నట్టయితే ఆ జ్ఞానం మనకి బోధపడుతుంది. ఆ జ్ఞానం బోధపడితే ఇంకెక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదమ్మా. ఇంకెక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళినా కానీ దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు తెలియబడదు. ఏమన్నారంటే అమ్మ, కాశీపురము గయా కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు గడు జగన్నాథంబు ద్వారకా మధురలు దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకునా దేవుడు పలుకడేమి పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గది చెప్పు అని అడుగలేక మాయ విభ్రాంతిలో చెంది మనుజులంతా జనన మరణము లేనట్టు జాడగనరు వాసరము వాడపల్లి ఆ గదా సవినత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ అని చెప్పారు. కాశీపురము గయా కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథంబు ద్వారకా మధురలు తిరిగినప్పటికైనా పలుకున దేవుడు పలుకున పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గది చెప్పి అని అడగలేక మాయ విభ్రాంతిలో చెంది మనుజులంతా జనన మరణం లేనట్టు జాడగనరు మా శ్రమ వాడపల్లి ఆ గదా సవినత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ్ అని చెప్పారు. దైవాన్ని గురించి చెప్పేటువంటి దైవం వారు. గురువు ఎవరు? దైవం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అట్టి తత్వాన్ని గ్రహించినటువంటి ఆ సద్గురుమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు సాక్షాత్తు పరబ్రహ్మంతో సమానం అని చెప్పి గురుగీతలో పరమేశ్వరుడే కీర్తించాడు. ఆ గురుతత్వాన్ని తెలుసుకున్నటువంటి గురువు ఎలాంటి వారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అధికమైనటువంటి వాడు అని చెప్పారు. నగురోరధికం 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 శివశాసనత 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 అని చెప్పి శివుడే శాసనం చేసి చెప్పాడు. గురువు కంటే అధికమైనటువంటిది లేదు, గురువు కంటే అధికమైనటువంటిది లేదు, గురువు కంటే అధికమైనటువంటిది లేదు అని చెప్తే మరి గురువును అంత స్థాయిలో మరి పూజించామా లేదా? అంత స్థాయిలో నిలిపామా లేదా? అంత స్థాయిలో భావించామా లేదా? నన్ను నేను చెక్ చేసుకోవాలి. కృష్ణమూర్తి నన్ను నేను చెక్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎవరిని వారు చెక్ చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం చేరింది ఎక్కడ, తెలుసుకుంది ఏంటి, నడిచే విధానం ఏంటి, ఎటుపోతున్నాం, మనం ఏమవుతుంది. నిన్నమ్మ మాకు తెలిసిన వాళ్ళే ఒకళ్ళు ఆయన గారు 35 సంవత్సరాల వయసు. అట్లా కొంచెం నొప్పి అన్నాడు. హాస్పిటల్ తీసుకుపోయి వచ్చే లోపల అయిపోయింది. గేట్ లోపలికి కూడా పోలా, హాస్పిటల్ గేట్ లోపలకు కూడా పోలా. గేట్ లోపల ఎంట్రన్స్లోనే డాక్టర్ గారు చూసి హోప్లెస్ సార్ అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది అన్నాడు. 35 సంవత్సరాల వయసులో శరీరాన్ని విడిచిపెడతారని ఎవరు అనుకుంటారు? మరి ప్రతి మనిషి ఏమనుకుంటాడు? నేను 100 గ్యారంటీ అనుకుంటాడు. ఎన్ని నాకు 70 30 ఏళ్ళు ఉంది. ఇక అప్పుడే ఎందుకమ్మా ఆశ్రమానికి, అప్పుడే ఎందుకమ్మా భగవద్గీత, ఈ నెల కుదరదులే, ఈ సంవత్సరం కుదరదు మాకు, ఈ సంవత్సరం కుదరదు, వచ్చే సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం దాకా ఉంటాడు అనేటువంటి ఎష్యూరెన్స్ ఎవరిచ్చారు? ఆ గ్యారంటీ ఎవరిచ్చారు నీకు? అంటే తనకు తానే అనుకుంటున్నాడు గ్యారంటీ అని. మరి మన చేతుల్లో ఉందా? అది మరణం మన చేతుల్లో ఉందా? మన ఆధీనంలో ఉందా? అంటే ఒకవేళ నీ తాళం చేయి నీ దగ్గరే ఉంటే, ఇచ్ఛామరణ ప్రాప్తి నీకుండే. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు అనుకోమ్మా, భీష్ముడికి ఇచ్ఛామరణ ప్రాప్తి ఉందన్నమాట. ఇచ్ఛామరణం అంటే ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే మరణిస్తారు. మిగతా వాళ్ళందరిలా కాదు ఆయన, మిగతా వాళ్ళందరిలా కాదు. మిగతా వాళ్ళందరూ ఎప్పుడంటే అప్పుడు పోవాల్సిందే. పరమాత్మ ఎప్పుడంటే అప్పుడు పోవాలి. ఆయనకు వరం ఉంది కాబట్టి అలా పోడు, ఆయన అనుకున్నప్పుడే పోతారు. మనకి కూడా అలాంటి ఉంటే ఛాన్స్ ఉంటే మనం ఎప్పుడో డేట్ పెట్టుకుందాం, అప్పుడు దాకా ఆగుదాం, మనం అప్పుడు దాకా ఆగొచ్చు. మనకి అంటే ఉందే ఏమన్నా అలాంటి గ్యారంటీ ఉందా మనకి? గ్యారంటీ వారంటీ లేదు, గ్యారంటీ లేదు. ఈ శరీరానికి వారంటీ లేదు. వారంటీ లేని గ్యారంటీ లేని శరీరాన్ని పట్టుకొని ఏ ఊగులాడతాం? ఏ నమ్మకంతో అడుగులు వేస్తున్నాం? ఎందుకంటే అమ్మ
ఈ లోకంలో జన్మించిందే దైవాన్ని గురించి తెలుసుకోండి. అర్థమైందమ్మా? ఇడ్లీలు వండుకొని తింటానుకో, బిర్యానీలు చేసుకొని తింటానుకో, డబ్బులు సంపాదించుకోవడానికో, ఇల్లు దులుపుకోవడానికో, బీరువాలు సర్దుకోవడానికో, బంగారం కొనుక్కోవడానికో, బంగారం దాచుకోవడానికో కాదు. మనం ఈ లోకంలో జన్మించింది లౌకికమైనటువంటి సౌఖ్యాలను పొందటం కోసమే కాదు, అసలు వాటి కోసమే కాదు. కానీ అసలు పని వదిలిపెట్టి మిగతా పనులన్నీ చేస్తున్నాం. మనం అసలు పని వదిలిపెట్టి, చేయాల్సిన పని వదిలిపెట్టి మిగతా పనులన్నీ చేస్తున్నాం. అర్థమైందమ్మా? ఇక ఉదయం టిఫిన్ కాడి నుంచి నైట్ డిన్నర్ దాకా ఎంత ప్లానింగో అన్నమాట. ఎన్నో ప్లాన్లు అనమాట. మా అక్కయ్య గారు నైట్ నానబోస్తుంది అనమాట. ఏంటి మిల్లెట్స్ నైట్ నానబోసి ప్రొద్దుటే వాటిని ఉడికించి వండి మరి టేస్ట్ చేయాలని పెట్టింది. అసలు అంత ప్లానింగ్. ఉదయం టిఫిన్గా నైటే ప్లానింగ్ అనమాట, నైట్ టిఫిన్గా మార్నింగే ప్లానింగ్ అనమాట. నా మీది ప్రేమ చేతను ఈ మనుజులు నిలుపదలచి ఎన్నో యుక్తులు తామొనరించిన నేను నిలుతునే. నా మీది ప్రేమ చేతనంటే నన్ను ఈ శరీరంలో నిలిపి ఉంచాలి అనేటువంటి ప్రేమతోటి ఎన్నో యుక్తులు. వాళ్ళు పడే పాటలు మామూలు పాటలు కాదు. అర్థమైందమ్మా? ఆర్గానిక్ ఫుడ్ అర్థమైందమ్మా? క్వాలిటీ ఫుడ్ కావాలి. ఎన్నో యుక్తులు తామొనరించిన వాళ్ళ ప్రయత్నం చేస్తే నేను నిలుస్తానా? ఎందుకంటే అమ్మా ఏమని చెప్పారంటే, ఎప్పుడో ఏ వేళనో మరి చప్పుడైనా చెప్పకుండా బోవురా అన్నారు. మనకి లవకుశ సినిమాలో పాట ఉంటుంది, మీరు బాగా వినుంటారు, వారు బాగా వినుంటారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు కించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. అంటే ఈ నిమిషానికి ఇక్కడ కూర్చోనున్నాను, వచ్చే నిమిషంలో ఏమవుద్దో మనకి తెలుసా? వచ్చే నిమిషంలో ఏమైద్దోనే తెలియదా? నేను వచ్చే సంవత్సరం గురించి ప్లాన్ చేస్తాను. నేను వచ్చే నిమిషంలో ఏమైద్దో కూడా తెలియదు ఈయనకి. కానీ వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం, భవిష్యత్తు 10 సంవత్సరాల తర్వాత ఎట్లుండాలి, 20 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉంటాడు. వచ్చే నిమిషం మీదనే కమాండ్ లేదు. వచ్చే నిమిషం, వచ్చే సెకండ్ మీద ఏమన్నా మనకి కమాండ్ ఉందా? అది మన కంట్రోల్లో ఉందా? క్షణకాలం కూడా మన ఆధీనంలో లేదు. కాబట్టి మనకు ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు అమ్మ, ఎప్పటి వరకు ఉంటామో తెలీదు. ఎందుకంటే ఆయుష్ కర్తలు కాదంటారు, వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అంటారు. కాబట్టి నెక్స్ట్ సెకండే మనం వెళ్తామనేటువంటి ఫుల్ అవేర్నెస్ తోటి ఆధ్యాసలో మన గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని లోపల పెట్టుకొని ఆ జ్ఞానంతో ప్రతిక్షణం జీవించాలి అని చెప్పడం అనేటువంటిది చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్. ఓకే, ఇంతకుముందు విన్నది పాత ఎగ్జాంపులే మళ్ళీ ఒకసారి గుర్తు చేసి కంక్లూడ్ చేస్తాను అనమాట. ఎందుకు నిరంతర స్మరణ చేయాలి? నాయన గారు కూడా సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావే ఓ మనస, నిరతము మరువక నిలకడగలిగి గురి కలిగి ఉండవే ఓ మనస అని చెప్పారు. నిరంతరం స్మరించమని ఎందుకు చెప్పారు అంటే ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి. దీనికి ఎగ్జాంపుల్ అనమాట. రామరావణ సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ తిరిగి పట్టాభిషిక్తుడు అయిన తర్వాత అందరికీ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత అందరు కలిసి ఆరాంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అలా ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు ఏమనుకుంటారు, అందరూ కూడా సేవలు, మళ్ళీ కొత్త రాజ్యం కదా, కొత్త రాజు ఏంది కదా, ఎవరు ఏ సేవ చేయాలని పంచుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. ప్రతి దాంట్లో ఆంజనేయ స్వామి వచ్చి టక్కున దూరి కదలకుండా ఉంటాడు, అక్కడే కూర్చొని కదలకుండా వెళ్ళట్లేదు అనమాట. కాబట్టి అందరం కలిసి ప్లాన్ చేసి ఆంజనేయ స్వామికి సేవ లేకుండా చేద్దాం అనుకుంటారు. ఆంజనేయ స్వామికి ఏ సేవ కూడా లేకుండా చేద్దాం అనుకుంటారు. ఇక లాస్ట్గా ఆంజనేయ, నాకు కూడా సేవ ఏదైనా చెప్పండి, నేను సేవ చేస్తే, సేవ చేయకుండా నేను ఉండలేను, నిరంతరం ఆ రాముడు సేవలోనే నా జీవితాన్ని గడపాలనుకున్నా, నాకు ఖచ్చితంగా సేవ, నీకేం సేవ లేదు పో అంటారు. ఏదైనా ఒకటి, ఏమీ లేదు సేవ లేదనండి. బాగా ఆలోచన, ఏమీ లేదన్న, మొత్తం మేమే తీసుకున్నాం అంటే అన్నీ చెప్తారనమాట. అప్పుడు అంటాడు,
సరే నేనే ఒకటి సెలెక్ట్ చేసుకుంటా, అది ఉందో లేదో మీరు చెప్పండి అంటాడు. సరే స్వామి భోంచేసిన తర్వాత ఎప్పుడైనా పడుకునే ముందు ఆవలిస్తారు కదా, ఆవలించేప్పుడు ఇట్లా చిటికేసుకోవాలి కదా అంటాడు కదా, అలా అనేప్పుడు ఆ చిటిక వేసే సేవ అయినా నాకేంటి అంటాడు. ఓ సింతే కదా, ఎటు చిటికేయటమే కదా, ఆయన ఎప్పుడో ఒకసారి ఆవలిస్తారు, వీడికి ఆంజనేయ స్వామితో పని ఏముంటుంది, రోజు మెత్తం మీద 1 సెకండ్ 2 సెకండ్లు అసలు అని చెప్పి సరే అంటారు. సరే అన్న తర్వాత ఇక వచ్చి ఆ మంచం మీద కూర్చున్నాం. రాముల వారు మంచం మీద కూర్చొని ఉంటే సీతాదేవి అప్పుడే లోపలికి వస్తుంది. ఆంజనేయ స్వామి వెళ్ళి తిష్ట వేసుకొని అక్కడ కూర్చుంటాడు. ఆయన ఇక్కడే కూర్చున్నాం, బయటికి పోనాయన అంటే, కాదమ్మ తల్లి, మరి స్వామివారు ఇప్పుడే కదా పడుకోవడానికి సిద్ధమైంది, మరి వారు ఎప్పుడు ఆవలిస్తారో నాకు తెలియదు కదా, బయట ఉంటే మరి వారు ఆవలించినప్పుడు నేను చిటికి వేయాలిగా అంటాడు. కుదిరేది కాదయ్యా, నువ్వు బయటికి పోవాల్సిందని చెప్పి బయటికి పంపిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన తట్టింది, మరి నేను బయట కూర్చున్నా, ఇప్పుడు స్వామికి మరి ఆవలింత వస్తే మరి నా చిటిక సేవ మిస్ అయిన అవుతా కదా అని చెప్పి నేను బయట కూర్చొని చిటికలు వేస్తూ ఉంటా. ఆయన ఎప్పుడో ఒకసారి ఆవలిస్తారు కదా, ఏదో ఒక చిటిక దానికి చెల్లైంది. అప్పుడు రాముడు ఏమనుకున్నాడంటే, మరి ఆంజనేయుడు చిటిక వేసినప్పుడు చిటిక ఉత్తగకూడదు కదా, నేను ఆవలించాలి కదా అని చెప్పి ఈయన బయట కూర్చొని చిటికలు వేస్తాను, ఆయన లోపల కూర్చొని ఆవలిస్తాను, చిటికి ఆవలిస్తూ ఉంటాడు అనమాట. ఇక ఆయనకు నిద్రపోవటం లేదు, స్వామి నిద్రపోవటం లేదు. అప్పుడు సీతాదేవి వచ్చి ముందు ఈయన చిటికలు వేయడం ఆపిస్తారు ఆంజనేయ స్వామి. అప్పుడు అంటే అమ్మా, నిరంతరం చిటికలు వేస్తే ఏదో ఒక చిటిక స్వామివారు ఆవలించిన దానికి షూట్ అయితే సేవ మిస్ అవ్వను కదా, సేవలో పార్టిసిపేట్ చేసినటువంటి వాడిని అవుతాను కదా అని చెప్పినట్లుగా నిరంతరం మనం స్మరణ చేస్తూ ఉన్నాం అనుకోమ్మా, ఏదో ఒక క్షణంలో స్మరణ చేసేప్పుడు జీవుడు వెళ్తాడు, అప్పుడు స్మరణలోనే వెళ్తాం కదా, అందుకని నిరంతరం స్మరణ చేస్తే చాలు. ఓకే, కాబట్టి మనం ఇక అది ఎప్పుడైనా పోనీ మనకి సంబంధం లేదు, దాంతో మనకి సంబంధం లేదు. నిరంతరం ఆ ధ్యాసలో ఉన్నాం, ఆ ధ్యానంలో ఉన్నాం. మీరు మంత్రమే చదువుతారా, ధ్యాస పెడతారా, భావన చేస్తారా, మీ ఇష్టం. ఏదైనా చేసి ఆ మన గురుమూర్తి చూపెట్టినటువంటి ఆ భావంలో ఈ యొక్క జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.